భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ కొత్త ఇన్నింగ్స్ను ఆరంభించాడు. తన గర్ల్ ఫ్రెండ్ సోఫీ షైన్ను మ్యారేజ్ చేసుకున్నాడు. ఢిల్లీలో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ధవన్, సోఫీ షైన్ మ్యారేజ్కు టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ హాజరయ్యాడు. హిట్ మ్యాన్ భార్య సజ్దే కూడా ఈ పెళ్లికి హాజరైంది. పెళ్లిలో చాహల్, సురేష్ రైనా కూడా సందడి చేశారు. సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు చెప్పాడు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను ధవన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. నిజానికి 2012లో ఆయేషా ముఖర్జీని శిఖర్ ధవన్ పెళ్లి చేసుకున్నాడు. మనస్పర్ధలతో 2023లో ఎవరి దారి వారు చూసుకున్నారు. విడాకులు తీసుకున్నారు. ధవన్ కొడుకు జోరావర్ ఆయేషా ముఖర్జీ దగ్గరే ఉంటున్నాడు. ఆయేషా ముఖర్జీ నుంచి విడాకులు తీసుకున్నాక ధవన్కు ఐర్లాండ్కు చెందిన సోఫీ షైన్ పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కొద్ది రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు. సోఫీ షైన్ వయసు 36 సంవత్సరాలు. ఒక ప్రొడక్ట్ కన్సల్టెంట్గా పనిచేస్తోంది. ఒక కంపెనీలో సెకండ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నట్టు ప్రచారం ఉంది. పర్సనల్ లైఫ్లో కొత్త ఇన్నింగ్స్ ఆరంభించిన ధవన్ కెరియర్ను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. శిఖర్ 2010లోని అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. విశాఖపట్నంలోని తొలి మ్యాచ్ ఆడాడు. టీమిండియా తరపున ముందుగా వన్డేల్లో బరిలో దిగాడు. 2021లో T20లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 2 ఏళ్లకు టెస్టుల్లో అడుగుపెట్టాడు. టెస్టుల్లో ఎంట్రీతోనే సెంచరీను సృష్టించాడు. మొహాలీలో ఆడిన తొలి ఇన్నింగ్స్లోనే దంచికొట్టాడు. ఆస్ట్రేలియాపై తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 187 పరుగులతో అందరి చూపును తన వైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత భారత జట్టులో సెటిల్ అయిపోయాడు. 3 ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా ఎదిగాడు. మెగా ఈవెంట్స్లో టీమిండియాకు శుభారంభాలు అందించడంలో ప్రత్యేకతను చాటుకున్నాడు. టీమిండియా తరపున ఓపెనర్గా తనదైన ముద్ర వేశాడు. కెరియర్లో శిఖర్ ధవన్ మొత్తంగా 34 మ్యాచుల్లో బరిలో దిగాడు. 2315 పరుగులు సాధించాడు. ఇందులో 7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 167 వన్డేల్లో ధవన్ 6793 పరుగులు సాధించాడు. ఇందులో 17 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలున్నాయి. 68 T20లో 1759 పరుగులు సాధించాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.